ఇక్కడ z is equal to r plus jx. When z occurs means the input is AC లో కాదు we are using z. AC లో z అయితే z creates. అదే DC లో అనుకోండి z is equal to r for DC. ఇది for AC. అంటే ఇక్కడ x అనేది డిపెండ్స్ ఆన్ ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ డిపెండ్ కాబట్టి x. DC జీరో ఫ్రీక్వెన్సీ కాబట్టి x వాల్యూ ఉండదు. అంటే DC లో z అంటే r, AC లో z అంటే r plus jx. అంటే ఇక్కడ మనకి AC లో ఇంపెడెన్స్ అంటాం, DC లో ఇంపెడెన్స్ ప్లస్ లో రెసిస్టెన్స్ అంటాం. అంటే నో x పారామీటర్. Why no x parameter means x is depends on frequency. ఇక్కడ DC కి జీరో ఫ్రీక్వెన్సీ కాబట్టి x is 0. అలాగే x అనేది లీకేజ్ ఫ్లక్స్ ఆల్రెడీ క్రియేట్ అయ్యింది. లీకేజ్ ఫ్లక్స్ ఆల్రెడీ క్రియేట్ కాబట్టి x అనేది క్రియేట్. ఓకే, అంటే జనరల్లీ ఏసీ కంట్రోల్స్ మనం ఏం చదువుకోవచ్చు? V బై Z అంటే I, అలాగే యాక్టివ్ పవర్ అంటే P. P is equal to VI cos phi units are watts. అదే Q అంటే VI sin phi units VAR అంటే volts reactive ampere. అలాగే S అంటే VI volts current, దానికి volts ampere. volts ampere అంటారు. ఇది Z cos phi కూడా R by Z అంటారు. ఓకే, ఇక్కడికి మనకి అంటే ఏసీ కన్వర్షన్ లో మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి, అలాగే DC లో ప్రాబ్లమ్స్. ఇక్కడ నేను మీకు ఇంకా ప్రాబ్లమ్స్ చెప్పింది అంటే ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి. ఈ 3 యూనిట్ల నుంచి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏసీ కన్వర్షన్ లో ప్రాబ్లం గ్యారెంటీ. అలాగే DC జనరేటర్ లో ఈ టైప్ సేమ్ సింపుల్ రోడ్ 5 మార్క్స్. ఓకే, ఇక్కడ ట్రాన్స్ఫార్మర్స్ అది కూడా ఈజీ. ఎలక్ట్రికల్ అడ్వాన్స్డ్